మాట్లాడమని, అయ్యా మా బ్రతుకులు బాగు చేయమని, అయ్యా ఇదిగోనైనా మా చుట్టుపక్కల ప్రాంతాలనైనా కదిలించబడాలని దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. నాయనా మా బ్రతుకు మూలంగా అయినా సరే, మా ప్రవర్తన మూలంగా, మా చావు మూలంగా అయినా సరే, ఏ విధము చేతనైనా సరే మా స్వజనులకు రక్షణ కావాలి, మారు మనసు కావాలి. మా చుట్టుపక్కల బిడ్డలకు ప్రభువా రక్షణ కావాలి. నైనా మేము ప్రభువా వెలిగింపబడ్డాము అంటే మా చుట్టుపక్కల చీకట్లో ఉన్న వారికి నైనా వెలుగునిచ్చుటకే మేము వెలిగింపబడ్డాం. వెలిగింపబడిన మేము ప్రభువా అయా గంప కిందనో, కొంచెం కిందనో, మంచం కిందనో కప్పిబెట్టబడి ఉంటే నిష్ప్రయోజనం అని ఎరిగి, నైనా వెలిగింపబడిన మేము ఎలా ఉంటున్నాం, మా జీవితాలు ఎలా ఉంటున్నాయి, నైనా మీకు మహిమకరంగా ఉంటున్నాయా, ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటున్నాయా అని మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు సహాయం చేయండి. దేవ గత వారం అంతా మమ్మల్ని సజీవులుగా, క్షేమంగా, ఆరోగ్యంగా మీరు కాచి కాపాడారు. తిరిగి నాయన ఈ పునరుద్ధాన దినములో మేమందరము కూడా నాయన మీ సన్నిధిలో నైనా ప్రభువా నిన్ను స్తుతించుటకు, మీ మాటలు గొప్ప వాక్కులు వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. ఇదిగో దేవా ప్రతి బిడ్డకు కూడా అయ్యా వినగలిగేటువంటి చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని దయచేయండి. కేవలం వింటున్నారు కానీ ప్రభువా అయ్యా పెడ చెవును పెడుతూ ఉన్నారు. వింటున్నారు కానీ ప్రభువా గ్రహించలేకపోతున్నారు. చూస్తున్నారు కానీ ప్రభువా అయ్యా అది వారి కంటికి కానరాకపోతుంది ప్రభువా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునండి నాయనా. వినగలిగే చెవులు మాకు దయచేయండి. గ్రహించగల హృదయాన్ని మాకు ఇవ్వండి ప్రభువా. మేమేం వింటున్నామో జాగ్రత్తగా చూసుకునేటువంటి మనసును కూడా మాకు ఇవ్వమని కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడి మమ్మలను, మా ప్రాంత ప్రజలను, మా చుట్టుపక్కల వారిని ప్రభువా అయ్యా మీరు వెలిగించమని, దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామాన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు మరియు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి మనం సిద్ధపడదాం. మంచిది. ఈరోజు దేవుడు మనతో కొన్ని చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు అయితే మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు లేదా బైబుల్ దేవుడు అని చెప్పబడుతున్నటువంటి ఆయన ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? విదేశీ మతము లేకపోతే విదేశీ దేవుడు అని చెప్పబడుతున్న ఆయన ఆ దేశంలోనే ఆ ప్రజలకే లేదా ఇశ్రాయేల్ కొరకే వచ్చానని చెప్పబడుతున్న ఆయన మరలా ఇశ్రాయేల్ తెగను దాటి దేశాలు దాటుకుంటూ మారుమూల ప్రాంతాల వరకు ఎందుకు వస్తున్నాడు? మత మార్పిడి చేయడానికి వస్తున్నాడా, లేక మనస్సులు మార్చడానికి వస్తున్నాడా? ఈ విషయాల్లో మనం బాగా ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు చాలామంది తెలియక అవివేకంతో, అజ్ఞానంతో ఇది విదేశీ మతం అండి, విదేశీ దేవుడు అండి, లేకపోతే అంటరాని వారి దేవుడు అని ఆయనకు ముద్ర వేస్తూ ఉన్నారు. నిజంగా మనం ఆలోచన చేయగలిగితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటేనే ఈరోజు చాలామందికి మరి ఎందుకో పడదో, ఎందుకో వారు మరి నిజంగా ఆయనంటే మరి లేనిపోయినటువంటి ఈర్ష్య, ద్వేషము, మత్సరంతో నిండిపోయి ఉంటారు. ఎందుకని? ఆయన ఏం అన్యాయం చేశాడని ఒక మాటను మనం ఆలోచన చేద్దాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఎవరి ప్రాణమైనా తీశాడా? ఎవరి ఆస్తినైనా దోచుకున్నాడా? దొంగగా అయినా, వ్యభిచారిగా అయినా, హంతకుడుగా అయినా, ఏమంటే టెర్రరిస్ట్గా అయినా, ఉగ్రవాదిగా అయినా ఏమన్నా ఎప్పుడైనా ఎవరైనా చూసారా అని అంటే ఏమీ లేదు, ఏమీ లేదు. ఆయన ఈ లోకానికి మత మార్పిడి చేయటానికి రాలేదు. మతంతో ఆయనకి పెద్ద పని లేదు. మతం అనేది మంచిది కాదు.
మతం అనేది మనిషిని భ్రమలోనూ మాయలోనూ, ఏమండి, మరి ఇంకా మనం ఆలోచన చేయగలిగితే క్రూరత్వంలోనూ ముంచేస్తుంది మతం. మనం గమనించగలిగితే చాలామంది చాలా రకాలుగా మనం చూస్తూ ఉంటాం. చంపటానికైనా చావటానికైనా సిద్ధమట కొన్ని మతాలు చెప్పేటువంటి సూక్తులు. ఈరోజు మీరు చూడగలిగితే జిహాద్ అంటున్నాడంటే అర్థం ఏంటి? ఏమండి, జిహాద్ అంటే ఆ పవిత్రముగా ఆ సమాజాన్ని, ఆ పట్టణాలని, లేకపోతే ఆ మతాన్ని కాపాడుకోవడానికి అవసరమైతే ప్రాణం పెట్టడం. మానవ బాంబుగా తయారైపోయి కొన్ని ఏవైతే మరి విదేశీ మతాలు లేకపోతే అన్య మతాలు అని చెప్పబడుతున్నాయో ఆ మతాల దగ్గరికి వెళ్ళిపోయి నడుముకు చుట్టూ బాంబులు కట్టుకొని, ఏమంటే అక్కడికి వెళ్ళి ఏమంటే జిహాద్ అని మరణించటం. అంటే తన్ను చంపువాడు దేవునికి సేవ చేస్తున్నాడు అని చెప్పుకునే కాలం వస్తుందని యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు. మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నాడు అనుకుని కాలం రాబోతుంది. వాడు చేస్తున్నాడు, వాడితో పాటు అనేక మందిని చంపుతున్నాడు. అదేమంటే పవిత్ర యుద్ధం అంటున్నాడు, జిహాద్ అంటున్నాడు. ఏమర్థమైంది? మనకు తెలిసి కూడా మన బైబిల్ గ్రంథంలో మనకి పౌలు గారు ఆయన ఈ మార్గంలోనికి రాకముందు ఆయన యూదా మత ప్రవిష్టుడు. యూదా మతం కోసం చంపటానికైనా చావటానికైనా సిద్ధపడినటువంటి వ్యక్తి అయిన ఎంతోమంది ప్రాణాలు తీశాడు, ఎంతోమంది జీవితాలను ఆర్పేశాడు. ఆర్పేస్తున్నప్పుడు మనం గమనించగలిగితే పరమందు ఉన్నటువంటి దేవుడు, భూమి ఆకాశములు సృజించినటువంటి దేవుడు, మనం ఈరోజు ఏ విదేశీ మతం అయితే, ఏ విదేశీ గ్రంథం అని మనం చెప్పుకుంటున్నామో ఆ దేవుడు, బైబిల్ దేవుడు, ఆయన ఏం చేశాడో తెలుసా? తన ప్రజలైనటువంటి బిడ్డలను ఈ సౌలు అనేటువంటి ఆయన ఆ యొక్క అధికారమును తీసుకొని, ఇదిగో ఈ యొక్క క్రీస్తు మార్గములో ఉన్న ప్రతి ఒక్కరిని చంపాలి అని అధికారాన్ని తీసుకొని ఎక్కడెక్కడ శిష్యులు ఉన్నారో వారిని అందరినీ చంపడానికి బయలుదేరాడు. అప్పటికే చాలామందిని హింసించాడు. అప్పటికే మరి మనం గమనించగలిగితే ఒక వ్యక్తిని చంపేశాడు. ఎవరైనా? స్టెఫను. స్టెఫను ఆత్మతో నిండిన వాడై వాస్తవాలు ప్రకటిస్తున్నప్పుడు మరి మనం చూడగలిగితే అబ్రహాం దగ్గర నుంచి మొదలు పెడతాడు ఆయన. అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెట్టి ఎలా ఎలా జరిగిన సందర్భాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఇదిగో నీ సంతానమును, నీలో నుంచి నీ సంతానము నేను విస్తరింపజేస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, ఇదిగో నీలో నుంచే ఒక రక్షకును పుట్టిస్తాను అనేటువంటి విషయాలు చాలా జ్ఞాపకం చేశాడు. జ్ఞాపకం చేసి మోషే దగ్గరకు వచ్చి మోషే కూడా పలుకుతాడు ఏమనంటే, నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు మీ స్వజనుల నుండి ఆయన పుట్టిస్తాడు, మీరు సమస్త విషయంలో ఆయన మాట వినాలి అని. ఇలాగా మరి ఆ అపొస్తలుల కార్యములో 8వ అధ్యాయం మొత్తం కూడా ఆయన చెప్తూ వస్తాడు. చివరికి వచ్చేటప్పటికి జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఎప్పుడైతే వారు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయారో, అంటే మీరు సిలువ వేసినటువంటి యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు, మీరు అన్యాయం చేశారు, మీరు ఆయనని స్వార్థముతో అసూయతో మీరు అప్పగించారు, కాబట్టి ఆయన ఇదిగో మీరేదో చేశారని కాదు, దేవుని చిత్తాన్ని బట్టి ఆయన మరణించడానికి వచ్చాడు, కాబట్టి ఇప్పటికైనా మార్పు చెందండి అనేటువంటి తన ప్రసంగంలో జరిగినటువంటి ప్రమాదం ఏంటంటే మనం చూడగలిగితే ఒకసారి బైబిల్ గ్రంథంలో నుంచి అపొస్తలుల కార్యము
అపోస్తుల కార్యము 7వ అధ్యాయం అండి, క్షమించండి. 7వ అధ్యాయం మొత్తంలో ఆయన యొక్క మరి స్టెఫను తన ప్రసంగం ఉంటుంది. అందులో ఫైనల్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 51 నుంచి మనం చూద్దాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచు నల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల్లో ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పాను. చాలండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ముష్కరులారా అని మాట్లాడుతున్నాడు. హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, ఎందుకు మీరు ఏమింటున్నారు? దేవదూతల ద్వారా మీరు ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు. అయితే ఆ ధర్మశాస్త్రాన్ని ఏ రోజైనా చదివారా? ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి క్రీస్తుని గురించినటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఉన్నాయి, క్రీస్తుని గురించిన ప్రవచనాలు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా విన్నారా? ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్న యెషయా ప్రవచనం మీరు చదవలేదా? మరి ఇదిగో యేసేపు మరి మరియకు ప్రదానము చేయబడిన తర్వాత కన్యక వలన కుమారుడు జన్మించాడు అన్న సత్యము ఆ రోజు ప్రపంచంలో, ఆ రోజు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ యొక్క వాస్తవము లేకపోతే ఆ సంగతి విస్తరించింది. ధర్మశాస్త్రాన్ని పాటించే వారైతే, దాన్ని చదివిన వారైతే కనీసం గుర్తుంచుకోవాలిగా. ఇదిగో మోషే అన్నాడు, నా వంటి ఒక ప్రవక్తను పంపిస్తానని చెప్పాడు కదా. ఒకవేళ ఆ ప్రవక్త ఇతనేనేమో. దానికి ఆనవాళ్ళు ఏంటి ప్రభువా? ఆయన గుర్తించడానికి ఏంటయ్యా సూచన అంటే, ఇదిగో సూచన ఏంటంటే కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది. ఇంతవరకు ఏ కన్యక కూడా కుమారుని కన్నట్టుగా ఎక్కడ చరిత్రలో మనం చూడలేం. యేసుక్రీస్తుకు ముందు కానీ యేసుక్రీస్తుకు వెనక కానీ కన్యక గర్భవతి అవటం అనేది అసాధ్యం. అసాధ్యం. అందుకే ప్రత్యేకత ఏంటి ప్రభువా? ఆయన ఎలా గుర్తించాలి, ఎలా తెలుసుకోవాలంటే ఒకటి సూచన. ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటుంది. అంతేకాదు అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. మరి అదే కదా జరిగింది. అదే కదా జరిగింది. యేసు అని పేరు పెడతారన్నాడు. యేసు అనగా రక్షకుడు, అదే పేరు కదా పెట్టారు. కనీసం గుర్తెరగాలిగా. మతములో ఉన్నవాడు కళ్ళు మూసుకుపోతాయండి. అది మతంలో ఉంటే కళ్ళు మూసుకుపోతాయి. మార్గములో ఉన్నవాడికి కళ్ళు తెరవబడతాయి. మనం గమనించగలిగితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని స్టెఫన్ గారు మరి ప్రకటిస్తూ వచ్చాడో, ఇక హృదయములో భయంకరమైన వేదన వచ్చింది. బయటికి ఎలాంటి మాటలు విడిచిపెట్టాడంటే ముష్కరులారా అని మాట్లాడాడు. మీరు ఎలాంటి వారంటే ముష్కరులు, మూర్ఖులు. మీరు మూర్ఖులు. ఎంత విన్నా, ఎంత నేర్చుకున్నా, ఎంత చూస్తున్నా మీరు పట్టించుకోవట్లేదు. ఎందుకంత మూర్ఖంగా ఉన్నారు? కాబట్టి మీరు ఏం చేశారయ్యా అంటే, మీ పితరుల వల్లే మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించటం అంటే ఒక విధంగా దేవుని వాక్యాన్ని ఎదిరించడమే. ఎందుకో తెలుసా? ఈ వాక్యము ఎవరి వలన రాయించబడింది? మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఇదిగో ఈ వాక్యమును రాశారు అని రాశాడు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ప్రవచనంలో ఏ లేఖనము పుట్టలేదట. అంటే బైబిల్ మొత్తాన్ని మనం ఆలోచన చేస్తే
ఎవడో తన ఊహకు వచ్చినట్టు, తన ఆలోచనకు తోచినట్టు రాయిలా. మనుషులు ఇష్టమైనట్టు రాసుకున్నటువంటి గ్రంథాలు కావివి. దేవుడే తన చిత్త ప్రకారంగా పరిశుద్ధాత్మ ప్రేరణనిచ్చి సృష్టి ఎలా పుట్టింది, ప్రకృతి ఎలా జన్మించింది, లేకపోతే మానవుని యొక్క పుట్టుక ఎలా ఆరంభమైంది, సకల సృష్టిలో ఉన్నటువంటి ఆరంభాన్ని, సృష్టి క్రమాన్ని దేవుడు చాలా చక్కగా రాయించాడు. ఎందుకో తెలుసా? మనం తెలుసుకుంటామని. కానీ ఈ రోజుకి మనుషులు మూర్ఖులుగా అయిపోయి, ఏమన్నా మేము కోతి నుండి వచ్చామనే దుర్మార్గమైనటువంటి, అవివేకమైన, అజ్ఞానమైనటువంటి అంధకారంలో బ్రతకటం చాలా ఏమన్నా బాధాకరం. ఏమంటే ఎవరైనా మనల్ని అంటే గాడిద అంటే మనం ఊరుకుంటామా? రే గాడిదకు పుట్టావురా అంటే ఊరుకుంటామా? ఎద్దుకు పుట్టావురా అంటే ఊరుకుంటావా? కోతికి పుట్టావంటే సమర్థించేసుకున్నాడు ఏంటి అసలు మనిషి? సిగ్గుండాలి. కోతికి ఎలా పుడతామండి అసలు? కోతికి అది అవ్వదు. కోతి నుండి వచ్చిన వారం కాము, దేవుని నుండి వచ్చిన వారమని దైవ గ్రంథం చెప్తుంటే మనిషి ఏమంటున్నాడు? కోతి నుండి వచ్చామని సరిపెట్టేసుకున్నాడు. ఒకవేళ కోతి నుండి వస్తే ఏమంటే మరి ఏది మనకు ఆ యొక్క పరిస్థితులు ఉన్నాయంటారా? ఆ తోకలు కానీ, ఆ ఏకలు కానీ, లేకపోతే ఆ గోళ్ళు కానివ్వండి, ఆ రూపం కానివ్వండి, ఉన్నాయంటారా? లేవు. ఏమైపోయినాయి మరి అవంటే? క్రమేపీ అంట మాయమైపోయినాయి అంట. క్రమేపీ మాయమైతే మరి మనిషి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అదే రూపము, అదే ఆకారము, అదే స్థితిలో ఉన్నాడు కదా. ఎప్పుడైనా మారిపోయాడా? ఇంకా చాలామంది మూర్ఖంగా మాట్లాడుతూ ఏమంటే పంది నుంచి వచ్చామని చెప్పేవారు కూడా ఉన్నారు. చేప నుండి వచ్చామని చెప్పేవారు కూడా ఉన్నారు. మనిషి రాసుకుంటే ఇలా ఉంటుంది. కానీ దేవుడు రాసింది కనుక మనిషిని మట్టి నుండి చేశాను అని దేవుడు చెప్పాడు. అందుకే మనం గమనించగలిగితే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుడనే యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయును అని రాయించాడు. ఆదికాండం 2:7 అంటే మీరు గమనించగలిగితే మనిషి ఎలా పుట్టాడు అన్న వాస్తవాన్ని దేవుడే చెప్పాడు. మట్టి నుండే వచ్చాడు అనేది వాస్తవం. ఈ దేహము నిర్మించబడటానికి ఆ రా మెటీరియల్ ఏంటయ్యా అంటే మట్టి. మనం కూడా బొమ్మలు చేస్తాం. వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని చేస్తాం, మహాత్మా గాంధీ విగ్రహాన్ని చేస్తాం, మరమ్మ విగ్రహాన్ని చేస్తాం. ఎంతోమంది విగ్రహాలు మనం చేసుకుంటాం. కానీ ఎవడు ప్రాణం పోయలేడు అది. కానీ దేవుడు బొమ్మని చేయటం మాత్రమే కాదు, దానిలో ప్రాణం పోసాడు, జీవాత్మను ఊదాడు. అప్పుడు నరుడు జీవాత్మగా మారాడు. ఇంకా మనం గమనించగలిగితే మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదామును చేసి, ఆదాము పక్కటెముకలో నుంచి ఏమంటే అతనికి గాఢ నిద్ర కలిగించి తన పక్కటెముకను తీసి ఆ ఎముకను స్త్రీగా మలిచాడు అన్నది వాస్తవం. మొదటి మనిషి పుట్టుకేంటో మనకు అర్థమైంది. రెండో మనిషి పుట్టుకేంటో మనకు అర్థమైంది. నిజమండి, ఇది వాస్తవం. మీరు గనక ఆలోచన చేయగలిగితే మనిషిలో ఈరోజు మనిషి ఎక్కడివాడు, అతని యొక్క ప్రత్యేకత ఏంటని ఈరోజు శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి పరిశోధనలో డిఎన్ఏ అనే ఒక పదార్థం ఉంది మన దేహంలో. ప్రతి మనిషిని ఐడెంటిఫై చేసేది, ఆ పూర్వీకులు ఎవరో తెలియజేసేది. తన యొక్క ఆ డిఎన్ఏ ద్వారా ప్రతిదీ కూడా కనుక్కోవచ్చు. దాని ప్రకారంగా ఆలోచన చేస్తే ఈరోజు ప్రపంచం ఏం చెప్తుందో తెలుసా? ఇదిగో ఈరోజు కులమని, మతమని విర్రవీగుతున్నాం. అదేమంటే చాలాసార్లు మన కులపోడని వారిని గౌరవిస్తారు. పెద్ద కులపోడని, లేకపోతే చిన్న కులపోడని తృణీకరించడం, పెద్ద కులపోడని గౌరవించడం. ఏమంటే వారిని వారు హత్తుకోవటం, వారిని వారు ఆకర్షించుకోవటం, వారిని వారు గౌరవించుకోవటం మనం చూస్తూ ఉంటాం.
చాలాసార్లు కొంతమంది మాట్లాడతారు, నిజంగా ఈ రక్తం వారికేనండి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి అంటారు. అది తప్పు. నిజంగా మనం చూడగలిగితే ఆ డిఎన్ఏ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే మనుషులందరిది ఒకటే, ఒకటే, ఒకే మనిషి నుండి వచ్చారని డిఎన్ఏ చెప్తుంది. అది టీవీ 9లో కూడా వచ్చింది. ఆ ఒక్క మనిషి ఎవరయ్యా అంటే ఆదాము. చూడండి బైబిల్ ఎంత స్పష్టంగా మనకు తెలియజేస్తుందంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయం. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంజరించాడు. ఆయన ఈ ప్రపంచంలోనికి వచ్చిన మనుషులందరినీ ఎంతమంది నుంచి పుట్టించాడు అని అంటే ఒక్కని నుండి అని రాయించాడు. ఒక్కడే. నీకైనా నాకైనా ఏ ప్రాంతపు వారికైనా ఏ భాష మాట్లాడే వారికైనా పొట్టిగా ఉన్నా పొడుగుగా ఉన్నా నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా సామంచాయి ఉన్నా ఏ స్థితిలో నువ్వు ఉన్నా మనందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే ఆదాము. అవునండి, నేను చాలాసార్లు చెప్పాను, మనమందరం మన తండ్రుల గర్భాలు దాటుకుంటూ వెళ్ళిపోతే మనందరం కూడా ఆదాము అనే గర్భంలోనికి వెళ్ళాలి. అవును, నేను భూమి మీదకి రాకముందు తల్లి గర్భంలో ఉన్నాను, తల్లి గర్భంలోకి రాకముందు తండ్రి గర్భంలో ఉన్నాను, తండ్రి గర్భంలోకి రాకముందు తాత గర్భంలో ఉన్నాను, తాత గర్భంలోనికి రాకముందు ముత్తాత గర్భంలో ఉన్నాను. ఇలాగా మనం అందరం ఒక జీపీఎస్ రూట్ మ్యాప్ వేసుకుని కనుక మనం వెనక్కి వెళితే మన అందరం కూడా ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఆదాము అనే మొదటి మనిషి, మొదటి మానవుడు ఆయన దగ్గరికి వెళ్తాం. ఒకరి నుండి పుట్టినప్పుడు మరి ఇన్ని కులాలు ఎలా వచ్చినాయి, ఇన్ని మతాలు ఎలా వచ్చినాయి, ఇన్ని భాషలు ఎలా వచ్చినాయి, ఇన్ని ఆకారాలు ఎలా వచ్చినాయి, ఇన్ని రూపురేఖలు ఎలా వచ్చినాయి అంటే ఒకటే ఒకటి, దానికి కూడా కారణం దేవుడే. ఏమండి, మట్టి ఒకటే, ఒకే మట్టి నుంచి తీసి కుమ్మరి ఎన్ని రకాలు చేస్తాడు? మట్టి ఒకటే, వేరే దాంట్లో వేరే గ్రహంలోంచి తీసుకొచ్చేది ఏం కాదు. భూమిలో ఉన్న మట్టిని తీసే కుమ్మరి కొన్ని కూజాలు చేస్తాడు, కొన్ని కుండలు చేస్తాడు, కొన్ని పాత్రలు చేస్తాడు, కొన్ని మూతలు చేస్తాడు. ఏమండి, రకరకాలవి చేస్తాడు. అది ఆయన ఇష్టం. అలాగే దేవుడు మన కుమ్మరి, మనం ఆయన చేతిలో మట్టి అయితే ఆయనకి ఇష్టమైనట్టుగా ఆయన ఏం చేస్తున్నాడు? ఈ దేహాన్ని నిర్మించింది ఆయన హస్తం. మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, నీ హస్తము నాకు అవయవ నిర్మాణం చేసిందని దావీదు గారు మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుని హస్తము మనకు అవయవ నిర్మాణం చేస్తుంది. ఆయనకి ఇష్టమైనట్టుగా నిర్మాణం ఆయన చేస్తున్నాడు. అంటే మొత్తంగా మనం ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడే విషయం ఏంటంటే మనమందరం కూడా కేవలం ఒకని సంతానం. అదే వాస్తవం, అదే చరిత్ర, అదే నిజం. ఎన్ని థియరీలు వచ్చినా, ఎన్ని థియాలజికల్ హిస్టరీలు మరి మనుషులు మాట్లాడినా, ఏమండి, అవన్నీ కూడా బైబిల్ ముందు దిగదుడిపే. ఖచ్చితంగా అవి నిలబడలేవు. బైబిల్ చెప్పిందే చరిత్ర, బైబిల్ మాట్లాడిందే వాస్తవం, అదే సైన్స్. అవును, నిజమండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ మాటలు మీరు గ్రహించండి, ఈ మాటలు మీరు గ్రహించండి. మతం అనే ముసుగులో ఉంటే మీరు ఏమైపోతారో తెలుసా? మూర్ఖులుగా మారిపోతారు, గర్వాంధులైపోతారు, చంపడానికైనా చావడానికైనా సిద్ధపడతారు. అందుకే మన ఆలోచన చేస్తూ ఉంటే మరి స్టెఫన్ గారు మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇదిగో వాక్యాన్ని మీరు చదవలేదా? ఎందుకు పరిశుద్ధాత్మ మీరు ఎదిరిస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదిరించడం అంటే రాయబడినటువంటి వాక్యాన్ని ఆచరించకపోవటమే, గైకొనకపోవటమే, పట్టించుకోకపోవటమే. కాబట్టి వారు ఎదిరించి ఎదిరించి ఏం చేశారు అంటే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు, అని చంపేశారు.
పితరులాగా మీరు ఉండమాకండి, కనీసం మీరైనా మార్పు చెందండి అంటే, ఏమంటే వారికి ఆ మాట నచ్చల. ఆ మాట నచ్చక వారు ఏం చేశారు? 54 వచనం. వారు ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పొండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటయు చూచి, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపులకు అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద వస్త్రములు పెట్టిరి. చూడండి, స్టెఫెన్ గారు చక్కగా చాలా హిస్టరీ మొత్తం చెప్పాడండి. మీరు ఈ యొక్క అధ్యాయం మొత్తం, 7వ అధ్యాయం మొత్తం మీరు చదవండి, తర్వాత మీకు అర్థమవుతుంది. ఈ హిస్టరీ మొత్తం చెప్పినాకైనా కనీసం బుద్ధి రావాలి కదా, లేదే, మార్పు లేదే మనిషికి. అయ్యో నిజమే, మనం అన్యాయం చేసాం, మనం తప్పు చేసాం, దేవుడు ముందుగానే చెప్పాడు. ఎంతోమంది ప్రవక్తల ద్వారా, ఎంతోమంది మరి దేవదూతల ద్వారా కూడా దేవుడు ప్రకటించాడు. అయినా పట్టించుకోలే. జీవాధిపతిని వారు చంపారు, రక్షకుడిని చంపేశారు. ఆయన చనిపోవటానికే ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, ఏమంటే 3 మేకులు పీక్కోలేనివాడు ఆయన దేవుడు ఏంటండి? అవునా? సిలువ మానుకేసి కొట్టేస్తా ఉంటే ఏమంటే తప్పించుకోలేనివాడు, తను తాను రక్షించుకోలేనివాడు ఆయన దేవుడు ఏంటి అని అంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒకసారి ఆలోచించి, ఆయన తనంతట తాను పెడుతున్నాడు ఆ ప్రాణాన్ని. ఎవడు కూడా ఆయన యుద్ధం చేసో జయించో ఏమంటే ఆయన చంపేటువంటి పరిస్థితి కాదు అది. మీరు గమనించండి. జనరల్గా ఎవరైనా ప్రాణం తీయాలంటే పోట్లాడుకుంటారు, కొట్లాడుకుంటారు. ఎవడు గెలిస్తే, ఎవడు మరి సజీవంగా ఉంటే వాడిది గెలుపు, చచ్చిపోయినోడిది ఓటమి. అంటే పోరాడుతుంటారు. ఊరికే పెట్టాడు ఎవడు కూడా. మరి యేసుక్రీస్తు వారు ఆ గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు ఏమంటే ఇస్కరియోతు యూదా మరి ధనమునకు ఆశపడి, అంటే ఇది కూడా ముందుగా రాయబడినటువంటి చరిత్రే, ముందుగా రాయబడినటువంటి ప్రవచనమే. ఎందుకంటే ఆయన ఇలాగూ అమ్మబడతాడు అని ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేర్పు అది జరిగింది. అప్పుడు నిజంగా మనం ఆలోచన చేస్తే, మీరు ఎవరిని వెతుకుతున్నారని యేసుక్రీస్తు ఎదురుగా వెళ్ళి అడిగాడు చూడండి. ఆ తోటలో మీరు ఎవరినయ్యా వెతుకుతున్నారు? నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. అయితే నేనే. ఎదురుగా వెళ్తున్నాడంటే అర్థం ఏంటి? తప్పించుకునేవాడు కాదైనా, తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా ఇష్ట ప్రకారంగా నా ప్రాణం పెట్టడానికి వచ్చాను. అది నాకు ఇష్టమైనట్టుగా నేను పెడుతున్నాను, కానీ ఎవడో బలవంతం చేత నేను పెట్టట్లేదు. అది చాలాసార్లు మనం చదువుకున్నాం. యెషయా గ్రంథంలో ఉంటుంది, ఎవరు పోవును నా నిమిత్తము అన్నప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపించు. భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డలందరూ గొర్రెల వలె త్రోవ తప్పి పనికిమాలిన వారైపోతే, ఆ త్రోవ తప్పినటువంటి మనుషులను, దారి తప్పినటువంటి మనుషులను నశించిపోయి దాన్ని వెతికి రక్షించడానికి, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనం ఆలోచన చేయగలిగితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అలాగూ వచ్చాడు, తనకిష్టమై తనంతట తానే ప్రాణం పెట్టాడు తప్ప ఎవడు కూడా బలవంతంగా తీసుకున్నది కాదు. మనం రాజుల యొక్క తీర్పు ముందు మనం ఆలోచన చేస్తే, పిలాతు అడుగుతాడు, ఇదిగో నువ్వు నిజంగా దేవుని కుమారుడువా? నువ్వు నిజంగా రాజువా? నువ్వు నిజంగా రాజు అయితే చెప్పు. పోనీ అసలు ఆ ప్రజలు నీ మీద నేరం మోపుతుంది ఏంటో చెప్పు అంటే నోరు మెదపలేదు. ఎందుకని?
మౌనంగా ఉన్నాడు ఆయన. రాజువా అంటే రాజునే అన్నాడు తప్ప, ఇదిగో నన్ను విడిపించని బతిమలాడుకోలేదు ఆయన. అప్పుడు రాజుగారు అంటాడు, ఇదిగో నేను విడిపించడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా? తెలిసిన ఆయన నన్ను ఇదిగో అన్యాయంగా అప్పగించారు, నా మీద చేసినటువంటి అభియోగాలన్నీ కూడా మోసపూరితమైన స్వార్థమైనవని ఆయన యేసుక్రీస్తు వారు కనీసం ఒక్క మాట చెప్పలేదు. ఎందుకని? ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన. ఏమన్నా మీరు గమనించండి, ఒక మాట మీరు ఆలోచన చేస్తే, ఈరోజు మనం బ్రతకాలి అంటే మరొకటి చావాలి. గమనించామో లేదో ఎప్పుడైనా, మనము బ్రతకాలి అంటే ఒకటి చావాలి. చస్తుందా లేదా? ఇదిగో చక్కగా మనం చికెన్ తెచ్చుకుంటాం, మటన్ తెచ్చుకుంటాం, ఊరకే వచ్చింది అది? ఏ ప్రాణం తీయకుండానే ఊరకే వచ్చిందా? లేదు. ఒక గొర్రె ప్రాణమో, ఒక మేక ప్రాణమో, ఒక బర్రె ప్రాణమో, ఏమంటే ఒక కోడి ప్రాణమో, ఎన్నో రకాల జంతువుల ప్రాణము పోతే మనం బ్రతకగలుగుతున్నాం. చాలామంది అంటారు, ఏమంటే మాంసాహారం తప్పండి, జీవహింస చేయకూడదండి అంటారు. అంటే మరి ఏం తినాలయ్యా అంటే, మొక్కలట, కాయలట, ఆకుకూరలట. సైన్స్ ఏం చెప్తుందో తెలుసండి? మొక్కలకు కూడా ప్రాణం ఉంది. అందుకే చూడండి, చెట్టుకి ఆకు ఉన్నప్పుడు పచ్చగా ఉంటుంది. మీరు చెట్టున ఆకు కోసినప్పుడు ఏమవుతుంది? అది ఎండిపోతుంది. అంటే ప్రాణం తీసేసారు మీరు. చెట్టున కాయ ఉన్నప్పుడు అది పచ్చగా ఉంటుంది. దాన్ని మీరు కోసిన తర్వాత ఖచ్చితంగా దాని సారం లేకపోతే దాని గుణము ఇంకా రోజులు గడిచే కొద్దీ పాడైపోతుంది. అంటే మీరు గమనించండి, ప్రతి జీవికి ప్రాణం ఉన్నట్టుగానే చెట్టులకు, మొక్కలకు, ఆకులకు, కాయలకు కూడా ప్రాణం ఉంది. మీరు కాయగూరలు కోసుకు తినట్లేదా? ఆకుకూరలు కోసుకు తినట్లేదా? ఏమండి? మరి ఎన్నో రకాల ఫలాలు మనం కోసుకు తింటున్నామంటే ప్రతి దానిలో ప్రాణం ఉంది. ఆ ప్రాణము నీలోకి వచ్చి నిన్ను బ్రతికిస్తుంది. అది దానిలోని జీవము, దానిలో ఉన్నటువంటి సారము నీలోకి వచ్చి నిన్ను బ్రతికిస్తుంది. ఈరోజు ధాన్యం ఊరికే వస్తుందండి? పంట పండిస్తున్నాం, పంటను ఏం చేస్తాము? కోత కోస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం? పీకలు కోసేస్తున్నాం. కోత కోస్తున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? కత్తి తీసుకొని వాటి పీకలు కోసేస్తున్నాం. ఎవరు వచ్చి నీ మీద కేసు పెట్టరు, అవునా? నువ్వు కాయగూరలు కోస్తున్నా, ఆకుకూరలు కోస్తున్నా, ఎవరు నీ మీద కేసు పెట్టరు. ఎందుకంటే దేవుడే నీకు ఇచ్చాడు. అది సమస్త జీవులు మీకు ఆహారం అవుతాయి అన్నాడు. మొక్కల నుంచి వచ్చేటువంటి కాయలు సమస్తము మీకు ఆహారం అవుతాయి అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ 60-70 సంవత్సరాలు బ్రతకడానికే ఏమండి, మనం బ్రతకాలంటే మరొకటి చావాలన్న వాస్తవం మనకు అర్థమవుతుంది. మరి అలాంటప్పుడు అనంతమైనటువంటి జీవితం, శాశ్వతము, నిత్యము బ్రతకాలి అంటే ఏమండి, నిత్యము జీవిస్తున్నటువంటి, నిత్యము నిన్న నేడు నిరంతరము సజీవుడుగా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చి మన కోసం చనిపోయాడండి. ఎందుకో తెలుసా? మనలను బ్రతికించడానికి. మనల్ని బ్రతికించడానికి. ఈ శరీర సంబంధమైనటువంటి కాయలు, ఈ పక్షులు, లేకపోతే ఈ జంతువులు, ఇవన్నీ కూడా ఈ 60-70 సంవత్సరాలు శరీర సంబంధంగా మనం బ్రతికిస్తూ ఉంటే, ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తు వారు చనిపోయి మనందరి నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టి ఆయనలోని జీవాన్ని మనలోనికి ఇచ్చాడు. అవునండి.
మనం ఒకప్పుడు చనిపోయిన వారం, మనందరం కూడా చనిపోయిన వారం. ఎలాగయ్యా అని ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తు కూడా బ్రతికించింది. అంటే మనిషి దేన్ని బట్టి చచ్చిపోతున్నాడు? మనిషికి అర్థం కాని మరొక కోణం ఉంది. మనిషికి అర్థం కాని మరొక విషయం ఏంటంటే, మనిషి ఏమనుకుంటాడంటే జనరల్గా ఈ భూమి మీద బ్రతుకుతున్నదే బ్రతుకు అనుకుంటాడు. ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి కిందకి వెళ్ళేంత వరకే మన బ్రతుకు అని అనుకుంటాడు. కానీ నిజంగా అసలు ఈ బ్రతుకు అనేది అవాస్తవం అండి, అబద్ధం. ఇది నిజం, అబద్ధం. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, కల వంటి జీవితం, నటన వంటి జీవితం. నటన ప్రారంభం కాకముందే ఆల్రెడీ జీవితం ఉంది, నటన ముగిసిపోయాక కూడా జీవితం ఉంది. మనం కళ కనకముందు ఆల్రెడీ మనకు జీవితం ఉంది, కళ ఎగసిపోయిన తర్వాత కూడా జీవితం ఉంది. అదే భూమి పుట్టక ముందు జీవితం ఉంది, భూమి గతించిపోయినా జీవితం ఉంది. ఒక్కసారి మనం ఆలోచించేయాలి. అంటే మనిషి ఎంతవరకు ఆలోచన చేస్తున్నాడంటే ఇదే అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇది కాదు నాయనా, అసలు బ్రతుకు ఇది కాదు, అసలు వాస్తవం ఇది కాదు, అసలు జీవితం ఇది కాదు, అసలు ప్రాణం ఇది కాదు, అసలు నీ జీవితం ఇది కాదు. మరి ఏంటి అంటే, అసలు శిశులైన జీవితం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసండి? అసలు శిశులైనటువంటి జీవితం మరలా మనం కన్ను మూసిన దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. మీరు చూడగలిగితే ఒకసారి లోకసువార్త 16వ అధ్యాయము 22-23 వచనాలు చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు అన్నాడు. అంటే మనిషి ఎంతవరకు ఆలోచన చేస్తాడంటే, ఈ భూమి మీదకి వచ్చాడు, పెరుగుతున్నాడు, పెద్దోడయ్యాడు, పెళ్లి చేశారు, పిల్లల్ని కన్నారు, తర్వాత వారు పెరిగి పెద్దవారు అయిపోయారు, మనవాళ్ళు వచ్చారు. ఏమండి మరి మనిషి పెద్దోడైపోయాడు, ముసలోడైపోయాడు, చచ్చిపోయాడు. ఇక చుట్టుపక్కల ప్రజలందరూ ఏం చేస్తారు? బంధువులు, స్నేహితులు, మిత్రులందరూ ఏం చేస్తారు? ఇక చనిపోయాడు కనుక చనిపోయిన అతన్ని ఏం చేయాలంటే తీసుకెళ్ళి సమాధిలో పెట్టాలి, లేకపోతే ఎవరి ఆచారాల ప్రకారంగా వారు ఏమండి ఈ యొక్క భూమికి అప్పగిస్తూ ఉంటారు. మనం గమనించగలిగితే కట్టెల మీద పెట్టి కాల్చేవాడు కాలుస్తుంటాడు, మట్టిలో పెట్టి పూడ్చేవాడు పూడుస్తుంటాడు. ఏమండి మరి జలాల్లో విసిరేసేవారు విసిరేస్తూ ఉంటారు. ఏదేమైనా మనిషి ఎంతవరకు ఆలోచన చేస్తున్నాడంటే, చనిపోయినటువంటి మనిషిని సమాధి చేయాలి అని చక్కగా ఏం చేస్తారంటే అందరిని పిలిపించి పాడి కట్టించి అండ్ తీసుకెళ్ళి గుంట తవ్వి ఆ గుంటలో పెట్టేసి వచ్చేస్తారు. మనకి ఇంతవరకే తెలుసు, గుంటలో పెట్టేసి వచ్చేసాం, ఇక మన పని అయిపోయింది అని అనుకుంటాం. కానీ అక్కడ నుంచి అస్సలు జీవితం ప్రారంభమవుతుంది. మనం గుంటలో పెట్టేసాం, సమాధిలో పెట్టేసి వచ్చేసాం, కానీ నువ్వు గుంటలో పెట్టకముందే, నువ్వు సమాధి చేయకముందే, ఎప్పుడైతే కన్ను మూసాడో, కన్ను మూసిన మరుక్షణంలోనే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? వాస్తవమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి వెళ్తుంది. మనం అనుకుంటాం చాలాసార్లు భూమి మీద మన దినాలు ఎలా గడుపుతాం తెలుసండి?
ఉల్లాసంతో, సంతోషంతో, ఆనందంతో బ్రతికేస్తూ ఉంటాం. ఎంతగా ఆనందపడతాం, ఎంతగా సంతోషపడుతుంటాం అంటే అసలు ఇదే జీవితం అన్నట్టుగా మనం సంతోషపడిపోతూ ఉంటాం. మంచిదే. అలా సంతోషపడుతున్నటువంటి ఆ జీవితంలో, ఆ సందర్భాల్లో ఏవండి మరణం ఎంతగా వస్తదంటే ఒక్కసారిగా ఎంతసేపట్లో ఎళ్ళిద్దో తెలుసండి? మరణం ఎంతసేపట్లో వచ్చిద్దో తెలుసా? మరణం ఒకవేళ గంటలు కావచ్చేమో, నీ ప్రాణం పోవడానికి గంటలు కావచ్చేమో, కానీ ఆత్మ ఏవండి ఇక్కడి నుంచి నరకానికి వెళ్ళటానికి ఎంత సమయం పట్టిద్దో తెలుసా? ఒక మాట ఆ విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏబు గ్రంథం 21 అధ్యాయము 13 వచనం. ఏబు గ్రంథం 21 అధ్యాయము 13 వచనం చూద్దామండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చాలండి. శ్రేయస్సు కలిగి సంతోషంతో, ఆనందముతో ఏమండి మరి చక్కగా క్షేమాన్ని అనుభవిస్తున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఏం జరిగిద్దో తెలుసా? హఠాత్తుగా ఒక్క క్షణములో పాతాళానికి వెళ్ళిపోయిద్దాడండి ఆత్మ. అంటే మీకు అర్థమైందా? కన్ను మూసిన వెంటనే ఒక్క క్షణంలో, అంటే ఎంత స్పీడో మీకు అర్థమైందా? ఎంత స్పీడో తెలుసా? ఏమంటే జైలుకి తీసుకెళ్ళాలి అంటే, ఒక శిక్ష పడిన వాడిని జైలుకి తీసుకెళ్ళాలి అంటే కనీసం కొన్ని గంటల సమయం పడుతుంది. ఒకవేళ రాజమండ్రి జైలుకి తీసుకెళ్ళాలనుకోండి, కనీసం మనకు ఒక పూట టైం పట్టిద్ది, లేదా ఒక రోజు టైం పట్టిద్ది. అండమాను అడవులకు తీసుకెళ్ళాలి అంటే ఏమండి కనీసం కొన్ని రోజులు పట్టిద్ది. కానీ పాతాళానికి వెళ్ళటానికి, నరకానికి వెళ్ళటానికి ఎంత టైం పట్టిద్దట? ఒక్క క్షణం. అవునా? అవునండి, ఒక్క క్షణం. ఈ మధ్యలో మనం మార్పు చెందడానికి అవకాశం ఉండదు. ఈ మధ్యలో బతిమలాడుకోవడానికి అవకాశం ఉండదు. అసలు ఒక క్షణంలో వెళ్తుందంటే అది ఎంత దూరమో తెలుసండి? పాతాళం ఎంత దూరమో తెలుసా? ఈ భూమి శూన్యంలో వేలాడుతుంది, ఆకాశంలో వేలాడుతుంది. ఈ భూమి చాలా పెద్దదైతే ఈ శూన్యంలో వేలాడుతున్నప్పుడు, ఆకాశంలో వేలాడుతున్నప్పుడు ఈ ఆకాశపు అంచులు దాటి మనం కిందకి వెళ్ళగలిగితే క్రిందనున్న పాతాళం అని చెప్పాడు. అంటే ఆకాశపు వలయాన్ని దాటి కిందనున్నటువంటి లోకానికి వెళ్ళాలి. అది ఎంత దూరమో తెలుసా? అంటే కోటాను కోట్ల కాంతి సంవత్సరాలు అని చెప్తాడండి. అన్ని కోటాను కోట్ల కాంతి సంవత్సరాలంటే లైట్ వేస్తే ఎంత స్పీడ్గా నీ దగ్గరకు వస్తుందో, టార్చ్ చేసాం అండ్ ఎంత స్పీడ్కి వెళ్తుంది? చాలా దూరానికి, చాలా స్పీడ్కి వెళ్తుంది, రెప్పపాట్లు వెళ్ళిపోతుంది. అలాంటి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టిద్దట, కాంతి సంవత్సరాలు. ఈ జనరల్గా ఒకవేళ ఎవడైనా ప్రయాణం చేయాలి అంటే అంత దూరాన్ని ఈ ఆత్మ ఎంత వేగంగా వెళ్ళింది? ఒక్క క్షణం. నిజమండి. మీకు అర్థం కావడం కోసం ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన మనసు చూడండి, మనం ఏడే ఉంటాం కదా. ఈ లోకంలో అన్నిటికంటే వేగవంతమైనది ఏదైనా ఉందంటే మనసేనండి. మీరు ఇక్కడుండి అమెరికాకి వెళ్ళి రావచ్చు గబుక్కల్ని. ఎంతసేపు? ఒక క్షణం. అట్లా అమెరికాలో ఏదో సందర్భం మీరు చూశారు, అక్కడికి వెళ్ళి ఆ సందర్భాన్ని చూసి వచ్చేయచ్చు. లేదా మీ ప్రాంతాల్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని అలా ఒక్క క్షణంలో అట్లా వెళ్ళి వచ్చేయచ్చు. అంటే మనసుకున్న వేగం అంతా, దాన్ని మరొక మాటలో చెప్పాలంటే ఆత్మకున్నటువంటి వేగం అది. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధిగా అంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత మహిమా శరీరంతో ఉన్నప్పుడు ఆయన వేయబడినటువంటి డోర్లు వేసినట్టే ఉన్నాయి, కానీ ఆయన దానిలో నుంచి వచ్చేసాడు. ఏ పరికరము లేకుండా, ఏ ఒక్క సహాయం లేకుండా, ఏ విమానం హెలికాప్టర్ ఎక్కకుండా ఏమైనా డైరెక్ట్గా ఆకాశంలోనికి వెళ్ళిపోయాడు, మధ్య ఆకాశంలోనికి. అంటే మనం చూస్తున్నాం కనుక కొన్ని క్షణాలు పట్టవచ్చు, కానీ డైరెక్ట్గా అంటే
ఆయన ఒక్క క్షణంలో అక్కడికి వెళ్ళిపోతాడు. అంటే ఆత్మకున్న వేగం అంతా. ఇదంతా ఎందుకు చెబుతున్నాడు దేవుడు అంటే, మీరు శ్రేయస్సు కలిగి మీ దినములు భూమి మీద గడుపుతుంటారు. ఇంకా ఈ కూర వండుదాం, ఇంకా ఆ అన్నం వండుదాం, ఇంకా ఆ పని చేద్దాం, ఇంకా ఈ పని చేద్దాం, ఇల్లు కట్టుకుందాం, పొలం కొనుక్కుందాం, లేకపోతే ఇదిగో శరీరానికి కావాల్సినన్నిటిని సంపాదించుకుందాం, ఈ పనిలో మీరు ఉంటారు. శ్రేయస్సుతో మీ దినములు గడపడానికి ఇష్టపడతారు. సంతోషంతో, ఆనందంతో మీ దినములు గడుపుతూ ఉంటారు. కానీ హఠాత్తుగా మరణం వస్తుందట. మనం ఏమనుకుంటున్నామంటే, ఇదిగో ఇంకను ఇంకను మాకు సమయం ఉందిలే అని మనం అనుకుంటాం. మనం చూడండి చాలాసార్లు మరి యాక్సిడెంట్లో హఠాత్తుగా మరణించే వారిని మనం చూస్తాం. చాలాసార్లు ఏ ఆపద మనకు సంభవించకపోయినా దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? నీలో ఒక యంత్రాన్ని పెట్టాడు దేవుడు. ఆ యంత్రం ఏంటి? మామూలుగా మనం పైకి నీళ్ళు ఎక్కించుకోవడానికి కింద మోటార్ పెడతాం కదా, నీళ్ళ మోటారు. అలాగా రక్తాన్ని ఫిల్టర్ చేసేటువంటి, శుద్ధి చేసేటువంటి, మరి ఆ ప్రాంతం నుంచి, గుండెలోనే ఆ ప్రాంతం నుంచి నీ అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు సరఫరా చేసేటువంటి యంత్రం గుండె. ఆ గుండె కొట్టుకుంటూ ఉంది. నువ్వు నిద్రపోతున్నా కొట్టుకుంటూనే ఉంది. అనుక్షణం నిర్విరామముగా కొట్టుకుంటూనే ఉంది. అవునా కదా? లబ్ డబ్ అని శబ్దం వస్తూనే ఉంది. ఎందుకు వస్తుంది? మోటార్ ఆడుతుందో లేదో మీకు సౌండ్ వస్తుంది. అవునా కదా? మోటార్ వేసినాక కూడా దాని సౌండ్ రావట్లేదు అనుకోండి, మనకు అర్థమైపోయింది అది మాడిపోయిందని. అలాగే డాక్టర్ గారు ఆ స్టెతస్కోపు మన మీద పెట్టి చూసినప్పుడు, ఆ చెవుల్లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ సౌండ్ వస్తుంది. అంటే మోటార్ ఆడుతుంది, లోపల గుండె ఆడుతుంది. గుండెను ఆడిస్తున్నాడు దేవుడు. కానీ ఒకరోజు నియమింపబడిన సమయం అయిపోతే అక్కడ స్విచ్ ఆపేస్తాడు. ఏం లేదండి, మోటార్ ఆడుతున్నప్పుడు మనం స్విచ్ ఆపేసినప్పుడు ఎలాగైతే అది టక్కున అయిపోయిద్దో, అలాగా దేవుడు మనం అనుకుంటాం మనకి ఏ యాక్సిడెంట్లు కాకపోయినా, లేకపోతే ఎలాంటి మరి ప్రమాదాలు మనకు రాకపోయినా, దేవుడు అసలు మరణాన్ని మన దగ్గరే పెట్టేశాడు. అది అర్థం కావాలి మనిషికి. మరణం ఎక్కడో లేదండి. మనం అనుకుంటాం వీధంట వెళ్తుంటే పాము గరిసిద్దేమో, లేకపోతే సింహాలు, లేకపోతే కుక్కలు గరుస్తాయేమో, లేకపోతే ఏమంటే చెట్టు పడిద్దేమో, లేకపోతే మీరు చూడండి, మరణము రాకుండా ఉండటానికి మనిషి అనుకుంటాడు నాకేం ప్రమాదం లేదు అనుకుంటాడు. ఇల్లు శుభ్రంగా కట్టుకొని, ఇంటి చుట్టూ కంచి వేసుకొని, ఏమండి ఏ పాములు, ఏ యొక్క చీడ పురుగులు మా ఇంటికి రావులే, ఇక నేను ప్రశాంతంగా ఉన్నాను, మరణం ఏమి సంభవించదని అనుకుంటాం. అవునా కదా? ఇప్పుడు అడవిలో అడవిలో ఉండి మీరు ప్రార్థన చేయండి, ఏకాంతంగా మీరు ప్రార్థన చేయండి అంటే మీరు భయపడతారు. ఎందుకంటే ఎటు నుంచి ఏ పురుగు వచ్చిద్దో, ఏ పాము వచ్చిద్దో, ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చిద్దో నీకు తెలియదు కనుక నువ్వు ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేయలేవు. నీ భయం అలాగే ఉంటుంది, నా భయమైనా అలాగే ఉంటుంది. కానీ 4 గోడల మధ్య ఒక ఇంట్లో మనకెంత ధైర్యం ఉంటుందో తెలుసా? అమ్మయ్య, చాలా ధైర్యం. ఎందుకంటే ఏది రాదు. నేను కూడా చాలాసార్లు ఇక్కడికి రావడానికి ఫస్ట్లో భయపడేవాడిని. ఎందుకంటే ఏమి లేదు, సేఫ్టీ లేదు. ఆ చుట్టుపక్కల ఈ పక్కనే భయంకరంగా పాములు తిరుగుతూ ఉండేవి. ఏమో మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఏదో వచ్చిద్దో అని అదొక భయం. అంటే మనం ఏమనుకుంటామంటే బయట ఉంది మరణం అనేది, బయట నుంచి వచ్చిద్దని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే బయట కాదు నాయన, అసలు నీలోనే ఉంది మరణం. నీ గుండె చప్పుడు, ఆ గుండెకున్న పవర్ ఒక్కసారి ఆ స్విచ్ ఇలా ఆపేస్తే ఆగిపోయింది. అందుకే చూడండి చాలాసార్లు ఏమంటే హఠాత్తు మరణాలు మనం వింటూ ఉంటాం. ఏంటంటే స్ట్రోక్ అండి అంటారు. ఏం స్ట్రోక్ అది? హార్ట్ స్ట్రోక్, గుండె నొప్పి. ఎందుకు వచ్చింది అది? ఎందుకు వచ్చిందంటే దాని టైం అయిపోయింది అయ్యా. ఎందుకు టైం అయిపోయింది? ఎందుకు టైం అయిపోయింది అంటే ఇవ్వబడినటువంటి సమయము, ఆ పీరియడ్, గ్రేస్ పీరియడ్ అయిపోయింది.
మీరు చూడండి, ఒక వస్తువు కొన్నప్పుడు గ్యారంటీ ఇస్తారు కదా. ఒక ఫ్యాన్ కొన్నామండి, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తారు. ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పటికి ఆగిపోయిద్దంటే ఆగదు అదేమి. మరలా తిరుగుతూనే ఉంటుంది. ఇంకో సంవత్సరమో, ఇంకొక 6 నెలలో, లేకపోతే ఇంకో 2 సంవత్సరాలో, అది గ్రేస్ పీరియడ్ అంటారు. అంతవరకు వస్తదది. తర్వాత ఏమవుతది? మాడిపోద్ది. ఫ్యాన్ తిరగదిక. మనం కూడా చూడండి, మన ఫోన్‌లో రీచార్జ్ చేసుకుంటాం. రీచార్జ్ చేసినప్పుడు 1 మంత్ టైమ్ ఇస్తాడు. లేదా 28 రోజులు, 24 రోజులని రీచార్జ్ చేసే దాన్ని బట్టి టైమ్ ఇస్తాడు. ఆ టైం అయిపోయిన తర్వాత ఏమవుతదో చెప్పండి? ఆ లిమిట్ అయిపోయిన తర్వాత మీకు మొట్టమొదటిగా ఔట్ గోయింగ్ బంద్ అయిపోద్ది. ఇక మీరు కాల్స్ చేయలేరు. మీకు ఇన్‌కమింగ్ కాల్ వస్తది. మీకు ఇన్‌కమింగ్ కాల్ వస్తది. ఎవరైనా మీకు ఫోన్ చేయగలరు గానీ, మీరు మాత్రం ఫోన్ చేయలేరు డేట్ అయిపోతే. ఎంతకాలం అది? ఎంతకాలం? ఇక ఎప్పుడు అలాగే ఉంటదనుకుంటే పొరపాటు. అది కూడా కొద్ది కాలమే. దాన్ని గ్రేస్ పీరియడ్ అంటారు. ఓ 15 రోజులో, నెల రోజులో ఇస్తాడాడు. అప్పటికి నువ్వు రీచార్జ్ చేసుకోపోతే ఇన్‌కమింగ్ కూడా బంద్ అయిపోయిద్ది. ఎవరు నీకు ఫోన్ చేసినా నీకు ఫోన్ రాదు. నువ్వు ఫోన్ చేయలేవు, నీకు ఫోన్ రాదు. సరే, అలాగే ఉందా? పోనీ మనకే ఆ నెంబర్ ఉండిద్దిలే అని అనుకుంటే అది కూడా పొరపాటే. మీరు ఇంకా దానికి కూడా కొంత టైం ఇస్తాడు. అసలు పూర్తిగా ఇంక మీ దగ్గర నుంచి ఆ నెంబర్ తీసేసి మరొకరికి ఇవ్వటానికి ఏమంటే వాడు కనీసం ఒక 2 నెల్లో, 3 నెలలు టైం పెడతాడు. ఈ టైంలోపు మీరు రీచార్జ్ చేసుకున్నారా? సరే సరి. లేకపోతే ఏమైద్ది? ఆ నెంబర్ మీ నుంచి తీసేసి ఇంకోరికి ఇచ్చేస్తారు. ఆ తర్వాత నువ్వు అప్పుడు కళ్ళు తెరిసి, ఇదిగో ఇప్పుడు డబ్బులొచ్చినాయండి, ఇప్పుడు నేను రీచార్జ్ చేసుకుంటాను, రీచార్జ్ చేయండి ఒకసారి. రీచార్జ్ చేసిన తర్వాత ఆ సిమ్ ఎయ్యండి ఒకసారి. ఏం జరిగిద్ది? మీ సిమ్ము ఎమర్జెన్సీ కాల్స్‌లో ఉంటది. రీచార్జ్ చేసినోడికి ఆ డబ్బులెళ్ళిపోతాయి. ఎవడైతే సిమ్ ఏసుకున్నాడో వాడు ఎంజాయ్ చేస్తాడు. అంటే మీకు అర్థమవుతుందా? మీరు ఒకవేళ రీచార్జ్ చేసుకున్న ఆ సిమ్ మీరు తీసుకోలేరు. మీ నంబర్ మీరు సంపాదించుకోలేరు మరలా. ఎందుకంటే మీ టైం అయిపోయింది. మీకిచ్చిన గ్రేస్ పీరియడ్ అయిపోయింది. అందుకే మారు మనసు పొందుటకే నేను దానికి సమయం ఇచ్చి తిరిగి అనేది తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు అన్నాడు. శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతూ ఉన్నారు ఈరోజు చాలామంది. దేవుడేమో ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చింది మతం మార్చడానికి కాదు నాయన, మనస్సు మార్చుకోండి అని చెప్తున్నాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని ప్రకటించుతూ వచ్చాడు ఆయన. అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో ఆయన సఖ్యమైనంత వరకు, ఆయనకి చేతనైనంత వరకు ఏమంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని కూడా ఆయన వెలిగించాడు. ఏ ఒక్కడికి అన్యాయం చేయలేదు, ఏ ఒక్కడు మోసం చేయలేదు. ఆయన చెబుతున్న మాట ఒకటే, మనస్సు మార్చుకోండి, మారు మనసు పొందండి. ప్రయాసపడి భారం మోసుకొంచెం సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని మాట్లాడుతుంటే ఎవడు మనసు మార్చుకోడే, మారు మనసు పొందడే. అరే ఎంత సమయం ఇచ్చినా మారు మనసు పొందే, అవుట్ గోయింగ్ బంద్ అయిపోయింది, మారు మనసు పొందట్లేదు. ఇన్కమింగ్ బంద్ అయిపోయింది, మారు మనసు పొందట్లేదు. ఏమండి? ఇక చివరిగా అసలు ఆ నెంబరు తీసేయాలన్న స్థితికి వచ్చేదాకా కూడా ఆ గ్రేస్ పీరియడ్ కూడా మనిషి ఏం చేస్తున్నాడు? నాశనం చేసుకుంటున్నాడు. అందుకే ఈ విషయమై మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం 3 నుంచి మనం చూద్దాం. ఇదిగో ఏం జరిగిందంటే పరిస్థితి 2వ వచనం నుంచి మనం ఆలోచన చేద్దాం. ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. మరొకటి చెప్పాడు. సిలోయములోని గోపురము పడి చచ్చిన
ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురని చెప్పాడు. చాలు. ఇక్కడ మనం గమనించగలిగితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? వీడికి ఈరోజు హింసలు వచ్చినాయి, ఈరోజు బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఇటు ఇబ్బందులను బట్టి, హింసలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి వీరు అపరాధులండే అని మనం అనుకుంటున్నాం చాలాసార్లు. ఏబు గారికి హింస వచ్చింది. ఏబు గారు అపరాధ? పాప? కాదు. మనమేమనుకుంటామంటే నేనేదో పుణ్యాత్ముడిని, నేను క్షేమంగా ఉన్నాను, ఆడు అపవిత్రుడు గనక వాడికి బాధలు హింసలు వచ్చినాయి అనుకుంటాం. అదే యేసుక్రీస్తు వారికి జ్ఞాపకం చేస్తాను, కాడునైనా కారు, వారి గలిలయులందరికంటే అపరాధులు కారు. కానీ మీరు మారు మనసుకు పొందకపోతే మీరు కారని మీతో చెప్తున్నాను, మీరును మారు మనసు పొందని ఎడల మీరు అలాగ నశిస్తారు. వారికి అపరాధం వల్ల వచ్చిందో నిరపరాధం వల్ల వచ్చిందో పక్కన పెడితే, మీరు మారు మనసు పొందకపోతే మీకు కూడా అలాగే హింసలు వస్తాయి, మీకు కూడా అలాగే బాధలు వస్తాయి, మీరు కూడా అలాంటి కష్టాల్లోనే ఉంటారు. మీ భారం మీ మీదే పెట్టుకుంటారు. మీకు ఎవడు విశ్రాంతినివ్వలేడు. నీకెవరో ఒకరు చేయిచ్చే వాళ్ళు కావాలి, నిన్నెవరో ఒకరు పైకి లాగేవాళ్ళు కావాలి. నువ్వు ఊబిలో ఇరుక్కుపోయావండి, ఊబిలో ఇరుక్కుపోయావు, నీ అంతటి నువ్వు బయటికి రాగలవా? ఎవడైనా వచ్చిన సందర్భాలు ఉన్నాయా? నా చిన్నప్పుడు అండి మా ఇంటి పక్కన కాలువ ఉంది. ఆ కాలువలో అప్పుడప్పుడు ఊబి వస్తూ ఉండేది. ఊబి అంటే మనకు తెలియాలి. బురదలో వెళ్తున్నప్పుడు ఆ బురదలో కొంత ఏమవుతుందంటే, అందులో ఏదైనా వస్తువు పడితే ఇంకా చిన్న చిన్నగా లోపలికి వెళ్ళిపోయేది. అది ఊబి అంటారు. కొన్నిసార్లు నాకు తెలిసి ఒక చిన్న దూడ గేదె పిల్ల, అది ఏమైందంటే అది పరిగెత్త బురదలోకి వెళ్ళిపోయింది. అదేమైపోతుందంటే ఇక నిదానంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఎవరైనా తాడు వేసి లాగకపోతే, లేదా ఎవరైనా చెయ్యి పక్క నుండి చెయ్యి అందించకపోతే తనంతటికి తాను ఊబిలో నుంచి బయటపడడం అనేది అసంభవం. ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒడ్డు నుండి కొంచెం దూరంగా ఉండి ఏమంటే దానికి తాడు కట్టి లాగాడు కాబట్టి బ్రతికింది. లేకపోతే ఆ ఊబిలోంచి కిందకి వెళ్ళిపోయేది, ఖచ్చితంగా ప్రాణం పోయేది. అలాగే ఇప్పుడు పాపము మరణం అనేటువంటి ఊబిలో మనం ఉన్నాం. దీని నుంచి మనల్ని విడిపించేవాడు ఒకడు కావాలి. ఎవడు విడిపించగలడు? అందరూ ఆరిపోయిన దీపాలు అయితే ఏమండి మరి వెలుగు ఎక్కడి నుంచి వచ్చిద్ది? అందరూ అపవిత్రులైతే పవిత్రత ఎక్కడి నుంచి వచ్చిద్ది? అందరూ సచ్చిన వారైతే సహాయం ఎక్కడి నుంచి వచ్చిద్ది? సజీవుడు ఎవడున్నాడని. కాబట్టి అపవిత్రులైనటువంటి మనలను పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి పవిత్రపరిచాడు. ఆరిపోయిన మనలను వెలిగించాడు, చనిపోయిన మనలను బ్రతికించాడు. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా మనలను బ్రతికించాడు. ఆ బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మతం మార్చడానికి రాలా. అనేకమైనటువంటి వ్యాధులను, అనేక రకాలైనటువంటి సమస్యలను ఏమండి ప్రతి ఎత్తును, ప్రతి పల్లాన్ని పూడ్చడానికి, ప్రతి ఒక్క మరి కట్టబడిన వారిని విడిపించడానికి, ఏమంటే బాధల్లో ఉన్న వారిని వారి బాధల్లో పరామర్శించడానికి, నువ్వు రోగివైతే నిన్ను బాగు చేయడానికి, నువ్వు వస్త్రహీనుడు అయితే నీకు వస్త్రాన్ని ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మతం మార్చాడు అంటారేంటి? ఎవరినైనా మతం మార్చాడు ఆయన? మీరు గమనించగలిగితే ఇదిగో ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు, మూర్ఖులు మతోన్మాదులు ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వు ఒప్పుకో లేకపోతే చచ్చిపో అంటున్నారు. మా దేవునికి నువ్వు మొక్కుతావా చస్తావా అంటున్నావు. అలా అని ఎవరైనా ఎప్పుడైనా యేసుక్రీస్తు కానీ, క్రైస్తవులు కానీ, క్రీస్తుని నమ్మిన వారు కానీ ఎప్పుడైనా అన్నారా? అనలేదండి. పైగా అసలు ఆయన చేసిన నేరం ఏంటి? మారు మనసు పొందటం అంటమా? ఊబిలో నుంచి బయటికి రమ్మంటామా? పాపాన్ని విడిచిపెట్టమంటామా?
నీకు ఈరోజు చెప్తుంది అదే, నీకు అందుకే సమయం ఇస్తున్నాడు, కానీ నువ్వు మారు మనసు పొందట్లేదు. అయితే నువ్వు పొందకపోతే నీవు కూడా అలాగే నశిస్తావు అంటున్నాడు. సిలోయములోని గోపురము కూలి ఎలాగైతే చచ్చిందో 18 మంది చచ్చిపోయారంట. 18 మంది. నువ్వు మారు మనసు పొందకపోతే అలాగే చచ్చుతారు. అంటే గోపురమే కూలాల్సిన పని లేదు, చెట్టు కూలాల్సిన పని లేదు, ఇంటి పైకప్పు కూలాల్సిన పని లేదు. ఏమండి, రోడ్డు మీద వెళ్తున్నట్టే ఏదో ఒక యాక్సిడెంట్ అవ్వాల్సిన పని లేదు. ఆ స్విచ్ నీలోనే ఉంది. టైం అయిపోతే ఏమవుతుందో తెలుసా అండి? స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇదిగోండి, నా ఫోన్లో ఆటోమేటిక్ పవర్ ఆఫ్ ఆన్ ఉంటాయండి. దీనిలో నేను నా టైం పెడతాను, 12 గంటలకల్లా ఫోన్ అదే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. మరలా ఉదయం 4:30కి ఆన్ అవుతుంది. అంటే దాని టైం వరకు అది ఖచ్చితంగా ఆడుతుంది. ఆ తర్వాత టైం అయిపోతే ఏమవుతుంది? స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దేవుడు కూడా ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అనేది నీ హృదయంలో పెట్టాడు, నీ గుండెలో పెట్టాడు. అదొక రోజు అయిపోతుంది. గ్రేస్ పీరియడ్ కూడా అయిపోతుంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎవరు నశించి నరకానికి వెళ్ళడానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే అందరి నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కేవలం, ఏమండి, అక్కడ మీరు గమనించగలిగితే యెరూషలేములోనే, బెత్లెహేము, యూదయ బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడో మీకు ఎప్పుడైనా అర్థమైందా? అక్కడ మధ్య ఆసియా, అది 3 ఖండాలు కలిపినటువంటి ఆ మధ్య భాగంలో ఆయన పుట్టాడండి. అంటే ఈ భూమికి నడిబొడ్డు లాంటిది, సెంటర్ పాయింట్ అది. ఒక చక్రానికి సెంటర్ పాయింట్ ఎలాగైతే ఉంటుందో అలాగా యేసుక్రీస్తు వారు విశ్వానికి నడిబొడ్డున ఆయన పుట్టాడు. మీరు చరిత్ర ప్రకారంగా చూసుకుంటే, లేదా మీరు భౌగోళికంగా మీరు ఆలోచన చేస్తే, ఏమంటే అది భూమికి సెంటర్ పాయింట్. ఆయన వచ్చి ఆ సెంటర్లో పుట్టి అక్కడి నుంచి వ్యాపించడం ప్రారంభించాడు. మీరు గమనించగలిగితే, మనం ఆ చెరువులో ఒక రాయిని వేసామనుకోండి, ఏటి నీళ్ళల్లో ఒక రాయి వేసాం, ఏమైంది ఎప్పుడైనా మీరు గమనించారా? ఒక రాయి వేసినప్పుడు ఆ రాయి ఎక్కడైతే పడుతుందో అక్కడ నుంచి ఏమవుతాయి? అలలు ప్రారంభమవుతాయి. రాయి ఎక్కడైతే పడిందో అక్కడ నుంచి అలలు ప్రారంభమవుతాయి. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే పుట్టాడో అక్కడ నుంచి ఆ చుట్టుపక్కల వ్యాప్తి చెందుతూ వచ్చాడు. మీరు దీపం వెలిగించారు, ఏమవుతుంది? ఇదిగో మనం లైట్ వేసాం, చీకట్లో లైట్ వేసాం, ఏమవుతుంది? ఆ చుట్టుపక్కల చీకటిని పారదోలుతుంది, వెలుగుగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా ఏమంటే నక్షత్రంగా, జ్యోతిగా ఈ లోకానికి వచ్చాడు. చీకట్లో ఉన్న అనేక మందిని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. చనిపోయిన వారిని బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏ ఒక్కరిని మతం మార్చడానికి రాలా. పైగా ఆయన వచ్చి ఏమంటే ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అందులో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కానా అనే ఊరిలో ఆయన ఒక వివాహానికి అటెండ్ అయ్యాడు. వివాహానికి అటెండ్ అయినప్పుడు మరి అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి? విందులో ఏమైపోయిందట? ద్రాక్షరసం అయిపోయింది. వారికి ఉన్న ఒక అలవాటు ఏంటంటే, మనం ఏ విధంగా అయితే అన్నం అయిపోగానే లాస్ట్లో పరమాన్నం జోరు అంటారు కదా, అది పెట్టడం మనకి ఎలా అలవాటో వారికి ఏంటంటే ఏ విందు జరిగినా ద్రాక్షరసం ఇవ్వడం అనేది అలవాటు. కాబట్టి ఆహారంతో పాటు ద్రాక్షరసం కూడా వాళ్ళు ఇచ్చేవారు. అంటే చక్కని స్వచ్ఛమైన ద్రాక్షరసం కలిపింది కాదు, మొత్తుమందలు చేసినవి కావు. కాబట్టి ఇప్పుడు అది సగంలా అయిపోయింది. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక విందు జరుగుతున్నటువంటి ఇంట్లో, ఫంక్షన్ జరుగుతున్న ఇంట్లో, లేదా పెళ్లి జరుగుతున్నటువంటి ఇంట్లో ఏమండి భోజనాలు మధ్యలో అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆ ఇంటికి ఎంత అవమానం. అందుకే చాలామంది ఏం చేస్తారో తెలుసండి, మిగిలిపోయినా పర్వాలేదంట కానీ తరిగిపోకుండా ఉండాలట. మిగులుగానే ఉండటానికి అవసరమైతే ఒక బస్తా ఎక్కువే వేస్తారు, కానీ తగ్గకూడదు, ఇంటికి అవమానం రాకూడదని ఏం చేస్తారు?
ఎక్కువే వేస్తారు. ఇప్పుడు మీరు గమనించగలిగితే ఆ కానా వివాహానికి వెళ్ళినప్పుడు, ఆ ఊరిలో ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం తక్కువైంది. తక్కువైతే ఆయన ఏం చేశాడు, మరలా ఆ బానలను నీటితో నింపించి ఆ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. ముందున్న ద్రాక్షారసం కంటే ఇప్పుడు తాగేటువంటి ఈ నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి ఈ ద్రాక్షారసము చాలా బాగుందట. అప్పుడు వారు తాగుతున్నవారు అంటున్నారు, ఏమన్నా ముందు ఒకసారి తాగేయడం ఒక గ్లాసు, మరలో ఒక గ్లాసు తాగినోడు ఏమంటున్నాడు ఇప్పుడు, అదేంటయ్యా మనుషులందరూ జనరల్గా ఎలా చేస్తారంటే మంచి ద్రాక్షరసాన్ని ముందు పోస్తారు, తర్వాత ఏమంటే జబ్బు పడింది లేకపోతే కుళ్ళిపోయింది లేకపోతే దాన్ని ఎలా ఏం చేస్తారంటే ఈ మనుషులు కొంచెం మొత్తుగా ఉన్నప్పుడు దాన్ని పోస్తారు. కానీ మీరేంటి ఇలా చేశారు, మీరేమో మొదటేమో జబ్బు ద్రాక్షరసాన్ని పోస్తారు, తర్వాత ఏమో మంచి ద్రాక్షరసం పోస్తున్నారు ఏంటని అడుగుతున్నారు వాళ్ళు. అంటే అసలు ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చిందో ఎలా వచ్చిందో ఆ విందులో తాగుతున్న వారికి తెలియదు అది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ ఇంటికి అవమానం రాకుండా ఆయన ఏం చేశాడు, అవమానం రాకుండా అడ్డుపడ్డాడు. లేకపోతే ఎంత అవమానం వచ్చేదో, ఆ చేసేవలే భలే విందు ఒకడికి సరిపోలేదు అంటారు, అవునా కదా. ఏది తక్కువ కాకుండా, అంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు వారు మతం మార్చడానికి రాలా, ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చాడు అంటే ఆ ఇంటికి అవమానం రాకుండా కాపాడాడు. అంతేకాదు నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అలాగా ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్నో, ఆశ్చర్యకార్యాలు ఎన్నో. చనిపోయిన వారిని బ్రతికించాడు, కుంటివానికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివానికి చూపించాడు, చెవిటివానికి మాటని ఏమంటే వినికిడినిచ్చాడు, మోగవారికి మాటనిచ్చాడు, ఏమంటే గుడ్డివాడికి చూపించాడు. ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నవారు అనేక మంది, కోట్ల మంది ఉన్నారు. ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నవారు లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు ఆ రోజుల్లోనే. ఈరోజు మీరు గమనించగలిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క ఏమంటే సహాయము పొందని వారంటూ ఎవరు లేరట. అందుకే ఆయన మరణించినప్పుడు వేల ప్రాణాలు, వందల ప్రాణాలు, ఏమండి వందల ప్రాణాలు వారు గుండెలు ఆగిపోయినాయి. కొన్ని వందల గుండెలు ఆగిపోయినాయి. ఆయన కన్ను మూశారు, ఆయన లేరు అన్న వార్త తెలిసి అనేక గొంతులు మోగపోయినాయి, అనేక గుండెలు ఆగిపోయినాయి. ఎందుకో తెలుసా, ఆయన చేసినటువంటి మంచి కార్యాలు, ఆయన చేసినటువంటి మంచి కార్యాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిందే ఇంత మంచి కార్యాలు అయితే మరి యేసుక్రీస్తు వారు చేసిన ఎంత మంచి కార్యాలు, ఎంత మంచి గొప్ప కార్యాలు మీరు గమనించగలిగితే. ఏమండి, ఈరోజు అత్యధికముగా ముద్రించబడుతుంది బైబిల్, అత్యధికముగా అమ్ముడుపోతుంది బైబిల్, అత్యధికముగా చదువుతుంది బైబిల్. ఎందుకో తెలుసా, ఇది దేవుని గ్రంథం కనుక. ఇంకొక మాట చెప్పాలంటే ఈరోజు ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి గురించి రాయబడినన్ని గొప్ప గొప్ప కామెంటరీస్, గొప్ప గొప్ప రచనలు ఏమండి యేసుక్రీస్తు వారికి ఉన్నాయి. ఆయన కొరకు కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయి. మీరు చూడండి, మీరు గమనించగలిగితేనండి, ఆయన కొరకు 24 గంటల్లో 365 రోజుల్లో ఎక్కడో ఒక చోట పెన్ను ఆడుతూనే ఉంటుంది, ఎక్కడో ఒక చోట ఏమంటే నాలుక ఆడుతూనే ఉంటుంది, ఎక్కడో చోట స్తుతి జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో చోట ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో చోట కూడిక జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో ఒక చోట మరి మీటింగులు జరుగుతూనే ఉంటాయి నిర్విరామముగా. ఏముందని అసలు ఏముందండి ఆయనలో ఏముందని? ఆయన ఏం గొప్పవాడిగా పుట్టలేదే, ఆయన ఏమన్నా ధనికుడిగా పుట్టలేదే. పశువుల పాకలో పుట్టి ఆకాశ పక్షులకైనా నివాసాలు ఉన్నాయట, ఏమంటే గొంట నక్కలకైనా నివాసాలు ఉన్నాయట. కనీసం ఆయన ఏమంటే కనీసం తలవాల్చుకోవడానికైనా నివాసం లేదని అన్న ఆయనకు
ఏముందని ఇంత గొప్ప పబ్లిసిటీ, ఇంత గొప్ప ఏమండి ఆయన గురించి ప్రచారం అర్థమైతే మీరు గమనించగలిగితేనండి, మరి భూమి మీద పుట్టినటువంటి ఏ వ్యక్తి కూడా తన యొక్క వారు ఆరంభించినటువంటి సిద్ధాంతాలు కానివ్వండి, వారు ఆరంభించినటువంటి మరి ఆ ఆ యొక్క పరిస్థితులు కానీ ఎంతవరకు వచ్చినాయి అంటే కేవలం కొద్ది దూరమే. కొంత దూరం వెళ్ళేటప్పటికి మాయమైపోతుంటాయి, కొంత దూరం వెళ్ళేటప్పటికి నీరు గారిపోతుంటాయి. ఈరోజు మీరు చూడండి, మన మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? మహాత్మా గాంధీని ఎంతవరకు జ్ఞాపకం చేసుకుంటారు? ఎవరైనా 24 గంటలు ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నారు ఉన్నారా? కనీసం వారి స్వజనులైనా, బయట వారి సంగతి పక్కకు పెట్టండి, చేసుకోరు. మరి ఎప్పుడయ్యా జ్ఞాపకం చేసుకుంటారు? ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన జయంతి అయినా రావాలి, లేదా ఆయన వర్ధంతి అయినా రావాలి. అప్పుడు మాత్రం అరే రే గాంధీ తాత బూజు పట్టిపోయాడు, దుమ్ము పట్టిపోయాడు, పిట్టలన్నీ రెట్టలేసి అని చెప్పి శుభ్రంగా 3 రోజులుగా ముందు కడిగేసి శుభ్రంగా మళ్ళీ పెయింట్లు వేసి అప్పుడు ముస్తాబు చేసి ఆ రోజు తీసుకెళ్ళి దండేస్తాం. అలాగే మీరు మహాత్ములందరినీ చూసుకుంటే అలాగే జరుగుతుంది. కానీ ఒక్క యేసుక్రీస్తు వారి విషయంలోనే ఇంత గొప్పగా ఎందుకు ప్రచారం జరుగుతుంది? ఎందుకు ప్రచారం జరుగుతుంది అంటే ఆయన మనుషులకు చేసిన మేలు ఎంతో గొప్పది. ఆయన దేవుడు కనుక. అవునండి, ఆయన దేవుడు కనుక, ఆయనకి మనుషులకు చేసిన మేలు ఎంతో గొప్పది కనుక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో చేసిన మేలును బట్టి నువ్వు సాక్షిగా ఉన్నావు, నా జీవితంలో చేసిన మేలును బట్టి నేను సాక్షిగా ఉన్నా. అలాగే భూమి మీద జరిగినటువంటి మనుషుల హృదయాల్లో జరిగినటువంటి మేలును బట్టి, వారి జీవితాల్లో జరిగినటువంటి మేలును బట్టి అందరూ సాక్షులుగా ఉన్నారు. అందుకే దినదినముకు ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. దినదినానికి ఏమంటే పరివర్తన చెందుతుంది. దినదినము మనిషి అన్నవాడు ఏ మూలనున్నా మారుమూల ప్రాంతాలకు వెళుతూ ఉంది సువార్త. ఆయన చెప్తున్నాడు, అందుకే మీరు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. మత మార్పిడి చేయడానికి ఆయన రాలా, మనసు మార్చడానికి వచ్చాడు. ఆ మనసు నువ్వు మార్చుకుంటే నీకు ప్రయోజనం, నువ్వు మార్చుకోకపోతే నీకే నష్టం. కాబట్టి ఈరోజు ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం మనమైనా ఇదిగో ఈ స్థితిలో అయినా, నీ పరిస్థితిలో అయినా, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో నిన్ను ఆదరించేవాడు ఎవరై అంటే దేవుడే. ఆయనే ప్రేమ కలిగిన వాడు. ఆయన పాపిని సైతం అమ్మ అని పిలవగలిగిన మంచి మనసు ఉన్నవాడు. మనం మంచోడిని సైతం అమ్మ అని పిలవలేం, నాన్న అని పిలవలేం. ఏమండి, మంచోడిని సైతం బూతులతో మనం ప్రారంభిస్తాం. కానీ ఆయన పాపిని, వ్యభిచారిని సైతం అమ్మా అని పిలవగలిగాడు. అంతేకాదు, నువ్వు ఏది అడుగుతావో అది నేను ఇస్తా అంటున్నాడు. నువ్వు నా యొద్దకు వచ్చి నీ మనస్సు మార్చుకొని, నీ పాపాన్ని విడిచిపెట్టి, నీ ద్వేషాన్ని విడిచిపెట్టి, నీ అతిక్రమం విడిచిపెట్టి నువ్వు నా యొద్దకు వచ్చి నువ్వు ఏది అడుగుతావు అడుగో, నేను నీకు ఇస్తా అన్నాడు. ఒక్కడికే కాదు, ఆయన పక్షపాతి కాడు. ఎవరిని కూడా ఆయన యొద్దకు రావద్దనడు. ఈరోజు చాలా మనం చూస్తే అంటరాని వారిగా కొన్ని మతాలు చిత్రీకరించి మనుషులను దూరం చేస్తున్న వారు ఉన్నారు. గుళ్ళోకి రానివ్వరు, బళ్ళలోకి రానివ్వరు. ఏమంటే వారికి మరి ఈ లోకంలో మరి మేలు వారికి అందకుండా చేసేవారు చాలామంది ఉన్నారు. మరి దేవుడు ఏం చేస్తున్నట్టండి? దేవుడైతే రక్షిస్తాడు, దేవుడు కాకపోతే ఏం చేస్తాడు? చివరిగా ఒక మాట చదువుకుందాం ఈరోజు. హబక్కూకు గ్రంథం హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం. ఈరోజు మనుషులు ఎంత మూర్ఖంగా ఉన్నారంటే మనం ఆలోచన చేస్తే, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. కర్రను చూసి మేలుకొనమనియు, మోగరాతను చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ, అది ఏమైనా బోధింపగలదా? అది బంగారముతోనూ వెండితోనూ పోతపోయబడును కానీ దానిలో శ్వాసమెంత మాత్రమును
లేదు. ఈరోజు మీరు గమనించండి, ఒక చెట్టును నరుకొచ్చి దాన్ని సిలువను చేస్తున్నాడు మనిషి. బయట వాళ్ళ సంగతి మనకెందుకంటే మన గురించి మనం మాట్లాడుకుందాం. బయట వారి గురించి మనం మాట్లాడట్లేదు. ఇది కేవలం నామకార్థమైనటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నమాట. ఒక చెట్టును తీసుకొచ్చి, ఒక మొద్దును తీసుకొచ్చి, ఏమంటే దాన్ని సిలువ ఆకారం చేసి, ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? మీరు చూడండి, మీకు కనబడుతున్నటువంటి ప్రతి సిలువ రోడ్ల మీద పెడుతుంటారు. ఇదిగో ఇక్కడ మనకి క్రాప్ రోడ్లో ఆ మూల మీద కూడా పెట్టారు, బస్ స్టాండ్ దగ్గర కూడా పెట్టారు. మరి అక్కడికి రాగానే మనుషులు ఏం చేస్తారు మీరు చెప్పండి? జనరల్గా అక్కడికి రాగానే ఏం చేస్తారు? వెళ్తూ ఉన్నప్పుడే దానికి ఇలా మొక్కేస్తూ ఉంటాడు, ఇలా ముద్దు పెడతా ఉంటాడు. ఏమండి? అంటే ఏం చేస్తున్నాడు? దాన్ని మేలుకోమంటున్నాడు, దాన్ని సహాయం చేయమంటున్నాడు, నన్ను గుర్తించుకుంటున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, మొక్కుతున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే మరియమ్మ తల్లి బొమ్మలు చాలా ఉన్నాయి, రోడ్డు పొడుగుతూ ఉన్నాయండి. దౌర్భాగ్యం ఏంటంటే దానికి మొక్కేస్తూ ఉన్నారు, దాని దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నారు. ఇంకా దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీరు కాకాని తోటకి వెళ్ళండి. నేను మొన్న ఒక రోజు వెళ్ళాను. అసలు ఏం జరుగుతుందా ఏంటి చూద్దామని వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా దగ్గర వీడియో కూడా ఉంది, తీశాను. అక్కడ సమాధి ఉందండి. ఎవరిది? అయ్యగారి సమాధి. ఆ సమాధితో పాటు చాలా సమాధులు ఉన్నాయి, మరి అవన్నీ ఎవరో నాకు తెలియదు. మరి మనుషులు దేనికోసం వెళ్తున్నారో అర్థం కాలేదు. లోపలేమో వేల మంది జనాలు, అందులో హిందువులు ఉన్నారు, అందులో ముస్లిమ్స్ ఉన్నారు, అందులో క్రైస్తవులు ఉన్నారు, అనేక రకాల తెగలు ఉన్నారు. ఆయనేమో ఏదో చెప్పుకుంటా పోతా ఉన్నాడు అంతే. ఆయన ఏదేదో చెప్పేస్తూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో తెలియదు, మొత్తానికి చెప్తా ఉన్నాడు. వినేవాళ్ళు కూడా ఏదో కాసేపు అలా మేము వెళ్ళామా వచ్చామా అన్నట్టుగా కాసేపు కూర్చుంటున్నారు. ఎవరు సోది వారిది, ఎవరు ఫోన్లో చూసుకుంటా ఉన్నారు. బైబిల్ చూసేవాడు బైబిల్ చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతూ ఉన్నాడు. ఏమండి? ఇక బయట ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, ఆ గేట్ ఎంట్రన్స్లోకి వెళ్ళంగానే పక్కనే సమాధి. ఆ చుట్టూ ఇదిగో పెద్ద కంపౌండ్, ఒక ఏమంటారు దాన్ని, ఫెన్సింగ్ వేశారు. లోపలికి వెళ్ళడానికి లేదు. మళ్ళీ ఆ చుట్టుపక్కల ఇంత ఎత్తు పిట్టగోడలా కట్టి అక్కడి నుంచి వీళ్ళు పూలు జల్లుతున్నారు. పూలు జల్లి ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. తర్వాత ఇదిగో ఆ గోడ పక్కనే కూర్చొని నన్ను మొక్కుతున్నారండి, ప్రాధేయపడుతున్నారండి, ఏడుస్తున్నారండి, ప్రార్థన చేస్తున్నారండి. ఎవరికయ్యా? ఎవరికి ప్రార్థన చేస్తున్నావు నువ్వు అసలు? అర్థమైందా? ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎవరికి మొక్కమన్నాడు? దేనికి మొక్కమన్నాడు? ఏమైనా అర్థం అవుతుందా? నిజంగా చాలా ఏడుపు వచ్చిందండి, చాలా బాధ అనిపించింది. దేవుడేమో పాపమనే బానిసత్వం నుంచి విడిపించి మన మనోనేత్రాలను వెలిగించి నీతి మార్గం వైపు, సత్య మార్గం వైపు నడమని మనల్ని నడిపిస్తూ ఉంటే, అపవాది మరొక వైపు నుంచి మన కళ్ళను గుడ్డితనం కలిగిస్తుంది, మన కళ్ళకు గుడ్డితనం కలిగించేస్తుంది. అదేమంటే ఒక పక్కన సిలువను నిలబెట్టింది, మరో పక్కన మరియమ్మను నిలబెట్టింది, మరో పక్కన అయ్యగారులను నిలబెట్టింది, మరో పక్క సమాధులు నిలబెట్టింది. ఏం పర్లేదు, మీరు ప్రార్థన చేయండి, మొక్కండి అంటుంది. ఏందండి బాధ? అందుకే మనం ఆలోచన చేస్తే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. మరి ఎవరు లేరు. ఏ పాస్టర్ లేడు, ఏ సిలువ లేదు, ఏ మరియమ్మ లేదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయనకే మీరు మొక్కాలి. ఆకాశం అంది కానీ, భూమి అంది కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ దేని రూపమును చేసుకోవద్దు, దానికి సాగిలపడి మొక్కవద్దంటే ఈరోజు ప్రతి దాన్ని రూపంగా చేసుకొని సాగిలపడుతున్నాడు. అందుకే చెప్పాడు చూడండి, 18 వచ్చిన కూడా మనం చూడగలిగితే ముగించేస్తున్నాం. 2వ అధ్యాయము 18 వచ్చిన కూడా, చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కుట వలన ప్రయోజనమేమి? పనివాడు మోగ బొమ్మను చేసి దాన్ని రూపించిన దాని యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి? అబద్ధములు బోధించు పోత విగ్రహముల యందు నమ్మిక ఉంచుట వలన ప్రయోజనమేమి?
కర్రను చూసి మేలుకొమ్మనియు, మోగరాతిని చూసి లెమ్మనియు చెప్పువానికి శ్రమ, అది ఏమైనా బోధింపగలదా అని మాట్లాడుతున్నాడు చూడండి. బుద్ధి ఉండాలి కదండి మనిషికి. సిలువను చేసుకుని సిలువను పూజిస్తావా? కర్రమానును చేసుకుని ఆ మొక్కని తీసుకొచ్చి మొద్దును లెమ్మంటావా? మేలుకొమ్మంటావా? పోత విగ్రహాన్ని చూసి మాకు సహాయం చేయమంటావా? దేవుడేమో ఆకాశం అంది కానీ, భూమి అంది కానీ, భూమి కింద నీళ్ళ ఎందు కానీ దేని రూపం చేసుకోవద్దన్నాడు. చివరికి సాక్షాత్తు యేసుక్రీస్తు రూపం కూడా చేసుకోవడానికి నువ్వు వెళ్ళలేదు. ఎందుకో తెలుసా? ఆయన మనుషుడు పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపంలో వచ్చాడు. నిజంగా ఇది ఆయన రూపం అంటానికి లేదు. ఆయన రూపం అంటానికి లేదు. ఆనాడు శిష్యులే గుర్తుపట్టలేకపోయారు. అందుకే అతను మేము ఎలా కనుక్కోవాలి అంటే, ఇదిగో శిష్యుడు చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటాను ఆయనే యేసు అని అప్పగించాడు. అంటే మీకు అర్థమవుతుందా? ఆయన ఒకవేళ శరీరాన్ని ధరించుకుని వచ్చిన ఆయన రూపాన్ని కూడా నువ్వు చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన శరీరి కాదు, శరీరుడు కాడు. ఆయన సజీవుడు, దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రూపాన్ని మనం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ స్వరూపి. ఆయనకు మొరపెట్టయ్యా నీకు సమాధానం వస్తుంది. ఆయనకు మొరపెట్టు నీకు క్షేమం వస్తుంది. ఆయనకి మొరపెట్టు నీకు మేలు వస్తుంది అని మనసు మార్చుకుంటురా బాబు అంటే మత మార్పిడి చేస్తున్నారని మన మీద మచ్చలేయటం ఎంతవరకు వాస్తవం చెప్పండి? ఎవరిని బలవంతం చేయట్లేదు కదా. నీకు మేలు కావాలి అంటే రా అంటున్నాం, వచ్చిన వాడికల్లా మేలు జరుగుతుంది. ఎన్నో వ్యాధుల నుంచి విడిపింపబడ్డామనే సాక్ష్యాలు మనం వింటున్నాం. దేవుడు నా హృదయాన్ని మార్చాడు, నా బ్రతుకును మార్చాడు, నా తాగుబోతుతనం నుంచి, నా వ్యభిచారం నుంచి, నా దొంగతనం నుంచి, నాకున్నటువంటి ఆ వ్యసనముల నుంచి దేవుడు నన్ను విడిపించాడని ఆయనకు సాక్షిగా ఉంటున్నాడు ఈరోజు. దేవుడు చెప్పుతుంది అదే, దేవుడు కోరుకుంటుంది అదే. ఇదిగో మీ మనసులు మార్చుకోండి. అందుకే మారు మనసును ప్రకటించాడు తప్ప మతాన్ని ఆయన ఎక్కడా ప్రకటించలేదు. మనసు మార్చుకో. అవునండి, ఈ బైబిల్ దేవుడు చేసిన మేళ్ళు ఏమంటే మంచి చేశాడు తప్ప మతాన్ని మార్చలేదు ఆయన. అయ్యా దాని కాదు నీ యొక్క రాత్రి నువ్వు నిలబెట్టినటువంటి పోత విగ్రహాన్ని కాదు నాయన, మరిమ బొమ్మను కాదయ్యా నువ్వు పూజించాల్సింది, సిలువ బొమ్మను కాదయ్యా నువ్వు పూజించాల్సింది, ఆత్మ అయినటువంటి దేవుడైన నన్ను పూజించు, నా దగ్గర మొరపెట్టు అంటే మనం ఎందుకు వింటామండి? సిలువ మీదే పడతాం, ఆ మరిమ బొమ్మ ముందే కూర్చుని ఏడుస్తాం. ఇంకా చెప్పాలంటే మన సేవకులు పాస్టర్లైన సమాధుల ముందు కూడా కూర్చుని ఏడుస్తాం మమ్మల్ని రక్షించమని. అప్పుడు అది ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మతం మార్చడానికి రాలేదు, మనసులు మార్చి వాళ్ళకి మేలు చేయడానికి వచ్చాడు. అందులో ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు ఏమంటే రాయటానికి భూలోకమైనా సరిపోదట. అన్ని గొప్ప కార్యాలు ఉన్నాయి, అన్ని మంచి పనులు చేశారు యేసుక్రీస్తు వారు. ఆయన గురించి చెప్పడానికి ఒక్క చెడు క్రియ కూడా లేదు, ఒక్కటి కూడా లేదు. ఆయన జీవించిన కాలంలోనే నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించనున్నాడు? ఆయన బ్రతికున్నప్పుడే ఎవడు రుజువు చేయలేకపోయాడు, బ్రతికున్నప్పుడే. కాబట్టి వాస్తవాన్ని గ్రహించి సజీవుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని మనం చేసుకున్నటువంటి పాస్టర్ల విగ్రహాల ముందు కాదు, సిలువల ముందు కాదు, మరిమ్మ విగ్రహాన్ని ముందు కాదు మనం మొక్కాల్సింది ఆత్మ అయినటువంటి దేవుని యొద్ద. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నాడు. గనక ఆత్మ అయిన దేవుని మనం తెలుసుకుందాం. ఆయన నువ్వు ఎక్కడున్నా నీతో ఉన్నాడు. ఆయన ఎక్కడున్నా నీ మనసు మార్చుకోమంటున్నాడు, నీ హృదయాన్ని మార్చుకోమంటున్నాడు, నీ మతాన్ని మార్చుకోమంటలేదు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీ హృదయాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. ఎలా అనగా రేపు నువ్వు చస్తావు కనుక, చచ్చాక నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే నీ మనసును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. సత్యాన్ని గ్రహించు, వాస్తవాన్ని గ్రహించు.
మేలైన దాని యందు నువ్వు నీ బ్రతుకును అనుసరించు, మేలైన మార్గంలో నడుచుకోమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ బైబిల్ దేవుడు అని చెప్పబడుతున్న, ఏదైతే విదేశీ దేవుడు అని చెప్పబడుతున్న ఎవరైతే ఉన్నారో, ఆయన ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి చెందినవాడు కాడు అని, కేవలము ఒక ఒక జాతి మనుషుల కోసం వచ్చినవాడు కాడని, సర్వలోకానికి వచ్చిన రక్షకుడని ఎరిగి, ఇదిగో ఆయన మాట ఇస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. నమ్మి వచ్చిన ప్రతి ఒక్కడు విశ్రాంతిలో ఉన్నాడు. సంతోషంతో సమాధానంతో వారి జీవితాలను మరేక అనేక మందికి సాక్షులుగా వారి జీవితాలు చూపించుకుంటున్నారు. అందులో నాదొక జీవితం, అందులో మీదొక జీవితం, అందులో ఎంతమంది అయితే వారు మేలును పొందారో ఆ మేలు పొందిన వారు చెప్పకుండా ఉండలేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు చెప్పకుండా ఎవడు ఉండలేడు. యేసుక్రీస్తు వారు చేసిన మేలు ఎవడు చెప్పకుండా ఉండలేడు. కాబట్టి ఆ మేలు మనం చెప్తున్నాం. వినిన వారికి మేలు కలుగుతుంది, వచ్చిన వారికి సహాయం దొరుకుతుంది, తట్టిన వాడికి తలుపు తీయబడుతుంది. కాబట్టి మనం ఇంకనూ చెట్టును చూసి, మొద్దును చూసి, రాయిని చూసి మేల్కొమ్మంటాం, మనకి ఎంత మాత్రము సహాయము దొరకదని ఎరిగి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీరందరూ వాస్తవాన్ని గ్రహించి ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోవాలని మరొకసారి మనం చేస్తూ ఉన్నాం. చెప్పబడినటువంటి మాటలు తండ్రైన దేవుడు మనందరి హృదయంలో అభివృద్ధి చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మరి చెప్పబడినటువంటి వర్తమాన నిమిత్తం మరి ఎవరైనా ప్రార్థన చేయాల్సింది మనం చేస్తూ ఉన్నాం.